రాజమౌళి డైరెక్షన్లో మాస్ మహారాజ్ రవితేజ, అనుష్క హీరోయిన్లుగా నటించిన విక్రమార్కుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో చిన్నపిల్లల సీన్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా హే సత్తి బాల్ లోపలికి వచ్చిందా అంటూ ఒక చిన్నపిల్లాడు డైలాగ్ చెప్తాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, రవి రాథోడ్. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన వారిని ఎంతోమందిని మనం హీరోయిన్లుగా చూస్తూనే ఉంటాం. అయితే రవి రాథోడ్ విషయంలో అలా జరగలేదు. 52 సినిమాల్లో నటించినప్పటికీ సినిమాలో అవకాశాలు రాక తాగుడికి బానిసై రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉండగా ఒక యాంకర్ చూసి తనను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇంటర్వ్యూలో రవి రాథోడ్ ఇలా చెప్పుకొచ్చాడు. నేను అవకాశాల కోసం చాలా చోట్ల తిరిగాను. రేపురా ఎల్లుండిరా అంటూ స్టూడియోస్ చుట్టూ తిప్పుకున్నారు, కానీ నాకు ఎవరూ ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. అందుకే నేను సెట్ వర్క్ చేసుకుంటున్నాను. రోజుకి నాకు 700 అయితే వస్తుంది. మా ఫ్రెండ్స్ నేను కలిసి రోజు తాగుతాము. మా అమ్మ, నాన్న, మా బామ్మ ముగ్గురు కాల్చుకొని చనిపోయారు. మా నాన్న సారా కాస్తూ ఉంటాడు. మా బామ్మ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉంది. అయితే నాకు చిన్నప్పుడే సౌందర్యతో నటించే అవకాశం కూడా వచ్చింది. తను చిన్నపిల్లాడిగా చైల్డ్ ఆర్టిస్ట్గా అప్పటి నుంచే నటిస్తూ ఉన్నాడు. నాకు ఇష్టమైన డైలాగ్ వచ్చేసి విక్రమార్కుడు మూవీలో డైలాగ్ అంటూ చెప్పుకొచ్చాడు రవి రాథోడ్. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులకి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు, హెల్ప్గా ఉంటారు. కానీ నాకు అలాంటి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. మా తమ్ముడు చిన్నప్పుడే తప్పిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు రవి రాథోడ్. తల్లిదండ్రి లేక మన బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేకపోతే జీవితం ఎలా ఉంటుందో రవి రాథోడ్ జీవితాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రవి రాథోడ్కు మంచి అవకాశాలు వచ్చి తన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని లీడ్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మన ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.